నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక సీఎం సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉంటుంది. మనం రైతులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ గోడు విన్నాం. కానీ అక్కడ వాళ్ళకి ఈ రోజు వాళ్ళు అడిగి పోయిర్రా లేదంటే ఇంకొక పనికి పోయిర్రా అంటే ఆ రోజు మాత్రం కడుపు నిండే పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులని అరెస్ట్ చేసి జైలులో పంపించిన పరిస్థితి. కనుక వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఏమేమి కేసులు పెట్టిర్రు, దానికి ఏం శిక్ష పడుతుందని కూడా తెలియని పరిస్థితిలో అక్కడ ప్రజలు ఉన్నారు. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ మనతోటి లలితారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. గతంలో మూసీ బాధితులు ఎవరు వచ్చినా కానీ మేమున్నాం అని ఒక అండ కావచ్చు, మేమున్నాం అని ఒక ధైర్యం కావచ్చు. మరి ఇప్పుడు సీఎం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు మీకు కూడా ఎరకనే. మరి అక్కడి నుంచి ఎవరైనా ప్రజలు వచ్చినా వాళ్ళకి ఎట్లాంటి లీగల్ సపోర్ట్ అందిస్తుంది టీం? అక్కడ నుంచి చాలామంది ప్రజలు వచ్చారు. ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కేటీఆర్ గారిని కలవడం జరిగింది. వచ్చి మొన్న ఓపెన్ లైవ్ ప్రెస్ మీట్ కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా కేటీఆర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు, తప్పకుండా మీ తరఫు నుంచి న్యాయ పోరాటం చేస్తామని. సో ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు, ఏ విధంగా పోలీస్ వాళ్ళు అట్రాసిటీస్ వాళ్ళ మీద చేశారు, మిడ్ నైట్ రోజు ఆల్మోస్ట్ నైట్ 1 o'clock తర్వాత దే ఎంటర్డ్ ఇన్ టు ద విలేజెస్ ఇట్ సిమ్స్. సో విలేజ్లకి ఎంటర్ అయ్యి వాళ్ళు పడుకొని ఉంటే వాళ్ళ తలుపులు గట్టిగా కొట్టి, తలుపులు ఓపెన్ చేయని వాళ్ళకేమో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. ఒక్కొక్క ఇంటికి 8 to 10 పోలీస్ పీపుల్ ఎంటర్డ్ ఇట్ సీమ్స్. కొంతమంది సివిల్లో ఉన్నారు, కొంతమంది యూనిఫామ్లో ఉన్నారు. సో ఏమని చెప్పే లోపలనే వాళ్ళని కట్టలు తీసుకొని కొట్టడం, లాఠీలతో కొట్టడం, ఇష్టం వచ్చినట్టుగా మహిళలను అయితే అసలు ఎక్కడంటే అక్కడ టచ్ చేసి వాళ్ళని అసలు చాలా భయంకరం అంట. అసలు అదంతా వింటుంటే అసలు ఎలా ఉంది అంటే ఒక ట్రైబల్ మహిళల మీద వాళ్ళ హస్బెండ్స్ని తీసుకొని వెళ్తుంటే ఏం కేసు పెట్టారు దొరా, ఏంది పొద్దున రండి అంటే కూడా వింటలేరంట. వినకుండా అసలు అంత మోస్ట్ వల్గర్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటూ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ హస్బెండ్స్ను, కొడుకులను, అట్లా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న మెన్ని తీసుకొని వెళ్ళిపోయారు. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు. మేము కూడా మాతో వాళ్ళ కష్టం పంచుకున్నప్పుడు అసలుకి 144 సెక్షన్ పెట్టిన రోజు కావచ్చు, ఆ పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇంటర్నెట్ కరెంట్ పవర్ కట్ ఇవన్నీ కూడా వాళ్ళు మాతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాకు అర్థమైంది వాళ్ళ ఇన్నోసెన్స్. అసలు కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఏమేమి కేసులు పెట్టిరన్న విషయం వాళ్ళకి ఏమైనా తెలుసా? అసలు ఏం పెట్టారు మేడం వాళ్ళ పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదో పోలీసులు వచ్చి పట్టుకపోయినారు, ఏందో కేసులే, పోలీస్ స్టేషన్లో తీసుకుపోతారు, మాట్లాడతారు, వదిలేస్తారు అని పాపం వాళ్ళ భావనలోనే ఉన్నారు. కానీ అసలు ప్రభుత్వము ఎంత అమానుషంగా, అరాచకంగా వాళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించారు. సో ఒక కలెక్టర్కి వాళ్ళకి మధ్యలో ఏం కక్షలు ఉన్నాయి, ఏ కక్షల వల్ల వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆయనని చంపడానికి ప్రయత్నిస్తారు చెప్పండి? అలాంటిది ఏమీ లేదు. అక్కడ అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ సిచ్యుయేషన్లో కొంచెం ఉద్రేకానికి గురయ్యారు, అప్పుడు గొడవ అయింది. సో అలాంటి దానికి సాధారణమైన సెక్షన్స్ పెట్టాలి. సాధారణమైన సెక్షన్స్ పెట్టకుండా వాళ్ళ మీద ఏమంటారు అటెంప్ట్ మర్డర్ సెక్షన్స్ పెట్టారు. సో ఆ తీవ్రత ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళని తీసుకెళ్ళి రిమాండ్ చేశాక బెయిల్ రావడం కష్టం. అంటే మనం చెప్పలేము 1 weekలోనో 2 weeksలోనో వస్తుందని చెప్పడానికి ఉండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అలాంటిది ప్లస్ దానికి ఏదైతుందో పూచీకత్తు కింద షూరిటీ అమౌంట్ కూడా డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా కట్టుకునే పరిస్థితి వాళ్ళకి ఎవరికీ లేదు. అసలు ఎలాంటి కేసు పెట్టా అసలు మీరు వాళ్ళని చూడండి, ఎంత అమాయకులు, ఒక్కొక్కరు ఎంత బక్క చిక్కి 20 kgs 30 kgs 40 50 అంత సన్నగా అసలు మొత్తం దీనావస్థలో ఉన్న వాళ్ళు కలెక్టర్ని చంపే విధంగా వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసులలో పెట్టడం ఏంది? అసలు ఇంత అట్రాసిటీస్ ఏంది? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ట్రైబల్స్ మీద ఇంత అన్యాయంగా అక్రమంగా ఇలాంటి కేసులు పెట్టడం ఏంది? అసలు నేనేమంటున్నానంటే ముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళని రెస్క్యూ చేయాలి, ముందుకి రావాలి, ముందుకు వచ్చి సూమోటగా వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి ఏ విధంగా అర్ధరాత్రి వచ్చి చేశారని. ఓకే, వాళ్ళ మీద అటాకులు చేసినప్పుడు మరి వాళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో ఏం చేస్తున్నారు? మహిళా మినిస్టర్లు, ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారు? ఆపోజిషన్ వేరే పార్టీకి సంబంధించిన పెద్ద పార్టీకి సంబంధించిన బీజేపీ లీడర్లు కానీ, ఎంఐఎం కానీ ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళకందరికీ ఒకటే రిలీఫ్ ఏం కనిపిస్తుందంటే ఇక్కడ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్తేనే, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్న బీఆర్ఎస్ భవన్లోనే మాకు న్యాయం జరుగుతుందని కొన్ని వందల మంది ఇక్కడికి తరలివచ్చారు. సో వాళ్ళందరికీ కూడా కేటీఆర్ గారు ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పారు, తప్పకుండా మీ తరఫు నుంచి న్యాయ పోరాటం చేస్తామని. బికాస్ వాళ్ళ మీద ఏదైతే పెట్టిన సెక్షన్స్కి అంత ఈజీగా బెయిల్ రాదు, తప్పకుండా మేము వాళ్ళ తరఫు నుంచి న్యాయ పోరాటం చేస్తాం. ఇలాంటి సెక్షన్స్ వాళ్ళపైన పెట్టడం జరిగింది అంటే మెయిన్ ఇప్పుడు మిగతా సెక్షన్స్ అన్నీ నార్మల్. మెయిన్ దాంట్లో సీరియస్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 109 ఆఫ్ BNSS కొత్త చట్టం ప్రకారం. సో దట్ ఈస్ ఓన్లీ అటెంప్ట్ టు మర్డర్. సో ఆ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ మీకు అన్ని సెక్షన్స్ కూడా నేను చదివి వినిపిస్తాను ఏం సెక్షన్స్ ఉన్నాయి అనేసి. సో ఈ సెక్షన్స్కి ఏంటి అంటే మిగతా సెక్షన్స్ కొంచెం ఇది ఉన్నాయి కానీ 109 ఈజ్ వెరీ సీరియస్ అఫెన్స్ యాక్చువల్గా. సో దాంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేకుండా వాళ్ళ మీద
ఈ సెక్షన్స్ పెట్టారు 191 క్లాస్ 2, 191 క్లాస్ 3, 132, 109, 121 క్లాస్ 1, 126 క్లాస్ 2, 324 క్లాస్ 4, రెడ్ బి సెక్షన్ 190 BNS అండ్ 3 ఆఫ్ PDPPA యాక్ట్. సో ఇన్ని సెక్షన్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. అక్కడ ఏదైతే ఉందో ఒక నార్మల్గా అనుకోకుండా దాడి జరిగింది, గొడవలు అయ్యాయి, చిన్న గొడవలకి సంబంధించిన కేసు ఉంటుంది, సమ్ పెట్టి కేసు కైండ్లో ఉండాలి. సో అలాంటిది పెట్టకుండా అటెంప్ట్ మర్డర్ సీరియస్ అఫెన్స్ పెట్టారు. సో ఇన్ని సెక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి బెయిల్ అంత తొందరగా రాదు. అసలుకి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళతో అంటే ఆ ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు అక్కడ జెడ్పీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచులు అదే ఇలాకాలో ఉంటారు, అదే తండాలు ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఒక్కసారి కూడా మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం కావచ్చు, మీ ల్యాండ్ ఇవ్వండి మాకు పరిశ్రమ పెడుతున్నామని కావచ్చు, ఆడ ఏం పెడుతున్నారో కూడా మాకు తెలియదు, కావాలని బెదిరింపులు మాత్రమే వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి చేసింది తప్ప గవర్నమెంట్ నుంచి ఒక్క ఆఫీసర్ వచ్చి ఎన్నడూ మాత్రం మాట్లాడిందే లేదు అని. మీతో వాళ్ళు ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారు మేడం? వాళ్ళు చెప్పడం కూడా అదే, ఇదేదో ప్రభుత్వ సర్కార్ లాగా అనిపిస్తలేదు, ప్రైవేట్ సర్కార్, ప్రైవేట్ మాఫియా నడిపించే సర్కార్ లాగా కనిపిస్తుంది. బికాస్ తిరుపతి రెడ్డి గారు ఇన్ వాట్ వే హీఈస్ రిలేటెడ్ ఇన్ టు దిస్ మ్యాటర్ చెప్పండి, మీరే చెప్పండి. బికాస్ మీరు వెళ్ళినా కూడా మీ గ్రౌండ్ రిపోర్ట్ అదే వచ్చింది కదా. వాళ్ళకి బెదిరించింది ఎవరు? తిరుపతి రెడ్డి గారు. యాక్చువల్గా అక్కడికి రావాల్సింది ఎవరు? ప్రభుత్వ అధికారులుగా రావాలి, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలి. వెళ్ళి ప్రజలకి ఒక అవగాహన సదస్సు నిర్వహించి ఇట్లా కాదు, ఇగో ఇక్కడ ఫార్మాసిటీ పెడితే మీకు ఇన్ని లాభాలు జరుగుతాయి, ఇంత మంచిగా జరుగుతుందని వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సింది. సో అలా ఏమీ చేయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. సో మొన్న వచ్చి వాళ్ళు కలిసి కేటీఆర్ గారికి చెప్పిన విషయాలు అవే. అసలు మాకు అసలు ఆ విషయాలే తెలియదు, అసలు ఏం చేయబోతున్నారు, ఎంత మా ల్యాండ్ ఎఫెక్ట్ అవ్వబోతుంది, ఏంటి ఏం జరుగుతుందో అసలు ఏమీ తెలియదు మాకు. సో అలాంటిది కూడా ఏం చెప్పలేదు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు రాలేదు, ఏ అదర్ అఫీషియల్స్ కానీ అదర్ పొలిటికల్ లీడర్స్ కూడా అంటే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు వచ్చి చెప్పలేదంట. చెప్పనప్పుడు అవగాహనలో అంటే లోపం ఉంటుంది కదా. పాపం వాళ్ళు ఎక్కడ విలేజెస్ ఇన్నోసెంట్ పీపుల్, సరిగా చదువుకోలేదు వాళ్ళు ఎవరు. సో వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది? ఇవన్నీ దృష్టిలోకి తీసుకోకుండా వాళ్ళని అంత ఇదిగా ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా అంటున్నారు, మేము ఆ దాడి డే టైంలో దాడి జరిగింది. ఓకే, డే టైంలో జరిగిన దానికి మీరు అర్ధరాత్రి వచ్చి అర్ధరాత్రి మమ్మల్ని ఎందుకు కొట్టి తీసుకుపోతారు? నిజమే కదా. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి లా తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. మరి ఈ చదువుకున్న వాళ్ళకి ఏమైంది? మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళకి ఏమైంది, ఈ పోలీసులకు ఏమైంది? అర్ధరాత్రి 1 గంటకు పోయి వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? వాళ్ళని అప్పటికప్పుడు పోయి వాళ్ళ ఇంట్లోలను కొట్టి మహిళలను ఇష్టం వచ్చినట్టు ఎలాంటి ఏ పాట దొరికితే ఆ పాటలో ప్రెస్ చేసి అంత గలీజ్గా వాళ్ళతో బిహేవ్ చేసి వాళ్ళని అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏముంది? అర్ధరాత్రి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, డే టైంలో జరిగితే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ రండి సార్ అంటే కూడా రాకుండా వాళ్ళని అప్పటికప్పుడు తీసుకెళ్లారంట. అసలు ఆ వీడియోస్ చూస్తుంటే ఆడవాళ్ళు ఏదైతే ఏడ్చుకుంటూ చెప్తున్నారు, కొంతమందికి అయితే వాళ్ళ కాళ్ళ మీద లోపల ఇన్సైడ్ పార్ట్స్ మీద లాఠీలతో కొట్టారంట. వాళ్ళకి అన్నీ అట్లా మార్క్స్ పడ్డాయి, వాళ్ళు చూపించుకోలేరు, చెప్పుకోలేరు. అసలు పెద్దవాళ్ళు పాప మహిళలు చెప్తున్నారు ఎట్లెట్లా వాళ్ళని ఎట్లా చేశారు అనేసి. SC/STలని ఏమంటారు పరిరక్షించడానికి SC/ST నిరోధక చట్టం అంటే వచ్చింది, ఒక చట్టం ఉంది వాళ్ళ కోసం, వాళ్ళ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి. సో ఆ చట్టం ఉండగా కూడా వాళ్ళు ఈరోజు ఇంత మనం అభివృద్ధి చెంది ఈ విధంగా ఉన్న టైంలో కూడా చట్టం తెలిసిన వాళ్ళే పాపం పోయి వాళ్ళ మీద అలాంటి అట్రాసిటీస్. అసలు మనం ఏ రాజ్యంలో ఉన్నామంటే పోలీస్ యాక్ట్ని వీళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు. ఈ ఏదైతే నెల రోజులు ఆంక్షలు పెట్టినరో ఇలాంటివన్నీ చేయబోతున్నారు కాబట్టి ముందస్తు కుట్రంతా వాళ్ళు చేసి ఉల్టా కుట్ర బీఆర్ఎస్ పార్టీ చేసిందని బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారా? అసలు ఏ విధంగా అనాలి వీళ్ళని? ఇప్పుడు సమస్య ఉంది పరిష్కరించండి అని అధికారుల దగ్గరకు పోతే వాళ్ళు పట్టించుకోలేరు. సరే అని బీఆర్ఎస్ వాళ్ళకి కాల్స్ చేసినా కావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చినా కానీ వీళ్ళపైన కూడా కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఉంటుంటే పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ నుంచి లిఫ్ట్ చేసిన పరిస్థితి, అసలుకి ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. అసలు చూడండి, చాలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కేసులు పెట్టినప్పుడు ముందస్తుగా ఇల్లీగల్ అరెస్ట్ చేయడానికి లేదు, వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయాలి. అది కూడా ఒక ప్రాపర్ టైమింగ్ ఉంటుంది. ఆయన నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా వీళ్ళకి రెస్క్యూ చేసేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకోండి, మీరు మూసి తీసుకోండి, మీరు గ్రూప్ 1 తీసుకోండి, రైతులు తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా పీడిత ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు పీడించబడుతున్నారో ప్రతి ఒక్కరికి ఒకటే ప్లేస్ కనిపిస్తుంది, బీఆర్ఎస్
బీఆర్ఎస్ భవన్ కనిపిస్తుంది. ఆ బీఆర్ఎస్ భవన్లోకి ఎంటర్ అవుతారు వీళ్ళు. వెళ్తే వీళ్ళకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మొత్తం ప్రామినెంట్ లీడర్స్, జగదీశ్వర్ రెడ్డి గారు, పల్లరాజేశ్వర్ రెడ్డి గారు, ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో విధంగా బీఆర్ఎస్ లీడర్స్ మీద ఒక ప్రెజర్ పెట్టడానికి ఆ నియోజకవర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఇమీడియట్గా ఫస్ట్ వాళ్ళని రెస్క్యూలోకి వస్తారు కాబట్టి ఆయనను ఆపాలి. వీళ్ళకి ఎవరు హెల్ప్ చేయొద్దు. ఆ ప్రజలు భయాందోళనలు పడితే వాళ్ళ భూములను ఈజీగా లాక్కోవచ్చు. సో ఆ కుట్ర చేసింది వాళ్ళు. ఆ కుట్రకు అనుగుణంగా వచ్చి ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఆయన ఎక్కడ పారిపోతారు? ఆయన ఏమైనా వేరే కంట్రీలో ఉండేట ఆయననా? వేరే కంట్రీకి పారిపోతాడా? పొద్దున వాకింగ్కి పోతే తీసుకొని ఆయనని కారులోకి పుష్ చేసి అప్పటికప్పుడు అమానుషంగా తీసుకెళ్ళిపోయి అసలు ఎలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయన దగ్గర నుంచి రికార్డ్ చెయ్యకుండా అది కన్ఫెషన్ స్టేట్మెంట్ మేము రికార్డ్ చేశాము, కన్ఫెషన్లో కేటీఆర్ గారి డైరెక్షన్ వల్ల మేము చేశామని అబద్ధపు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి ఫైల్ చేస్తారు. సో పోలీసులు చేసే పని ఇది. వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఉండి లా తెలిసి వాళ్ళు కంప్లీట్గా ప్రభుత్వం యొక్క ఏమంటారు రేవంత్ రెడ్డి గారి పాకెట్లకు వెళ్ళిపోయి తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఫాలో కావాలి, ఒకరిని అరెస్ట్ చేస్తే ఒకవేళ కేసులు పెడితే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలనేది మటుకు వాళ్ళు ఫాలో కావట్లేదు. సో ఇది బాధిత పీడిత వాళ్ళు ఎవరున్నా కూడా సీఎం నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ మూసి రివర్ బెడ్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఏమున్నా, మీకు లీగల్ ఇష్యూస్ పైన ఇంకొంచెం కూడా అవగాహన లేకున్నా ఇక్కడ భవన్లో ఉండే లీగల్ టీం మీకు 24/7 సర్వం సిద్ధం చేసి పెట్టింది. మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి లీగల్ టీం సిద్ధంగా ఉంది.